నమస్కారం. విద్యారంగం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఉపాధ్యాయుల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే కదా? అవును. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వాళ్లదే కీలక పాత్ర. అందుకే వాళ్ల నియామకం ఎలా జరుగుతోంది, వాళ్ల అర్హతలేంటి, బోధనా సామర్థ్యం ఎలా ఉంది, ఇవన్నీ ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటాయి. నిజమే. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు విషయంలో టీచర్లపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. అయితే ఇంత కీలకమైన వృత్తిలో ఉన్న కొందరు టీచర్లు, ముఖ్యంగా ఏళ్ల తరబడి పనిచేస్తున్నవాళ్లు ఇప్పుడొక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. అవును. దాని గురించే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకుందాం. అదే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్. దాని చుట్టూ ఉన్న వివాదం. టెట్ సమస్య. ఇది చాలా కాలంగా నలుగుతోంది. అవును. ఈ విషయంపై విద్యారంగ విశ్లేషకులు డాక్టర్ కె వేణుగోపాల్ గారు ఒక మంచి విశ్లేషణ రాశారు. ఈరోజు మన చర్చకు అదే ఆధారం. ఓ, వేణుగోపాల్ గారి ఆర్టికలా? అయితే ఖచ్చితంగా లోతైన విశ్లేషణే ఉంటుంది. ఈ వ్యాసమాధారంగా మనం ఏం చూడబోతున్నామంటే, అసలీ టెట్ ఎందుకొచ్చింది, దాని ఉద్దేశ్యాలేంటి, ఇప్పుడు సర్వీస్లో ఉన్న టీచర్లకు, ముఖ్యంగా 2011 కన్నా ముందు చేరిన వాళ్లకు ఇదెందుకు సమస్యగా మారింది, వాళ్ల వాదనలేంటి, ప్రభుత్వాలు ఏం చేశాయి, పరిష్కారాలున్నాయా? అవును, కరెక్ట్. ఇంకా డాక్టర్ వేణుగోపాల్ గారు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారా? ఇవన్నీ వివరంగా చూద్దాం. సరే, మరి విషయంలోకి వెళ్దాం. ముందుగా అసలు ఈ టెట్ అంటే ఏంటి, ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఓకే. మన దగ్గరున్న సమాచారం ప్రకారం 2011 మే 25న ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని ద్వారా ఈ టెట్ అనేది మన రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. అవును. సింపుల్గా చెప్పాలంటే, టీచర్గా వేళకి వచ్చేవానికి కనీస బోధనా సామర్థ్యం, సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నాయో లేదో చూడటమే దీని ఉద్దేశ్యం. అంతే. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో అన్ని రాష్ట్రాలు దీన్ని పెట్టడం మొదలుపెట్టాయి. దీని వెనుక ఇంకా నేపథ్యమేమైనా ఉందా? ఉంది. దీని మూలాలు అసలు 2002 విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఈ యాక్ట్లో ఉన్నాయి. ఓ, ఆర్టీఈలో ఉందా? అవును. ఆ చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు బోధించాలంటే టెట్ అనేది తప్పనిసరి కనీస అర్హత. దేశవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంచాలనే పెద్ద లక్ష్యంలో ఇదొక భాగమన్నమాట. అంటే డిగ్రీలు, డిప్లొమాలు ఉంటే సరిపోదు. పిల్లలకు బాగా చెప్పగలిగే నేర్పు, సబ్జెక్ట్ జ్ఞానం, ఈ పెడగాజీ అంటాం గదా, బోధనాశాస్త్రం, ఇవన్నీ ఉన్నాయా అని ఒక పరీక్ష ద్వారా చూడాలనేది ఆలోచన. వినడానికి బాగానే ఉంది. క్వాలిటీ పెరగడం ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. అవును, ఇక్కడే. ఈ టెట్ రూల్ని అది వచ్చిన 2011 మే 25 కంటే ముందు గవర్నమెంట్, ఎయిడెడ్, వేరే యాజమాన్యాల స్కూళ్లలో అపాయింట్ అయిన టీచర్లకు కూడా వర్తింపచేయడం, అదే పెద్ద సమస్య అయింది. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రధాన సమస్య. సరిగ్గా చెప్పారు. ఇక్కడే లీగల్గా ఇంకా నైతికంగా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అవును. ఆలోచించండి. ఒకరు 2011కు ముందు అప్పుడున్న రూల్స్ ప్రకారం అన్ని అర్హతలు ఉండి సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసుకుని జాబ్లో చేరారు. అప్పుడు టెట్ లేదు. అలా 10, 15, 20 ఏళ్లు సర్వీస్ చేశాక సడన్గా మీరిప్పుడు కొత్తగా టెట్ పాస్ అవ్వాలి, లేకపోతే మీ సర్వీస్కు ఇబ్బంది అంటే ఎలా ఉంటుంది? అది కరెక్ట్ కాదు కదా. దీన్నే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. అంటే చట్టాన్ని పాత తేదీ నుంచి అమలు చేయడం. ఇది సర్వీస్ రూల్స్కు, సహజ న్యాయ సూత్రాలకు కూడా వ్యతిరేకం అనేది వాళ్ల మెయిన్ ఆర్గ్యుమెంట్. అంటే వాళ్లు చేరినప్పుడు లేని కండిషన్ని ఇప్పుడు మధ్యలో పెట్టడం మీదే వాళ్ల అభ్యంతరమంతా. ఇది వాళ్లలో చాలా ఆందోళన కలిగించి ఉంటుంది కదండి. నిస్సందేహంగా. ఇది కేవలం జాబ్ సెక్యూరిటీ గురించే కాదు, వాళ్ల ప్రొఫెషనల్ రెస్పెక్ట్కు సంబంధించిన విషయం కూడా. నిజమే. ఇన్నేళ్లు మేం సేవ చేశాం, మా సామర్థ్యాన్నిప్పుడు ప్రశ్నిస్తారా అన్న భావన వాళ్లలో కలిగే అవకాశముంది. అందుకే టీచర్స్ యూనియన్స్ చాలా బలంగా ఈ విషయాన్ని గవర్నమెంట్ల దృష్టికి తీసుకెళ్లాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చాలాసార్లు చెప్పి ఉంటారు కదా. ఎన్నోసార్లు వినతిపత్రాలిచ్చారు. వాళ్ల ప్రధాన డిమాండ్ ఒక్కటే, 2011 మే 25 కన్నా ముందు చేరిన ఇన్ సర్వీస్ టీచర్లందరికీ టెట్ నుంచి పర్మనెంట్ మినహాయింపు ఇవ్వాలి అని. మరి ప్రభుత్వాలు, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళ బాధను అర్థం చేసుకుందా? వ్యాసంలో ఏమైనా చెప్పారా దాని గురించి? డాక్టర్ వేణుగోపాల్ గారు విశ్లేషణ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పట్ల పాజిటివ్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఓ, అలాగా? అవును. ఇన్ సర్వీస్ టీచర్ల ఇబ్బందులను గుర్తించి వాళ్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ను చాలాసార్లు అడిగింది. ఒక్కసారి కాకుండా చాలాసార్లు అడిగిందా? అవును. వ్యాసంలో చెప్పినట్టు 2014, 2016, 2021, చివరికి 2023లో కూడా రాష్ట్ర ప్రభుత్వం లెటర్స్ రాయడం, మినహాయింపు కోసం ట్రై చేయడం జరిగిందని క్లియర్గా ఉంది.
అంటే గ్రౌండ్ రియాలిటీ స్టేట్ గవర్నమెంట్కు అర్థమయ్యాయనే చెప్పాలి. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిందన్నమాట. రాష్ట్రం అడుగుతున్నా అక్కడే ప్రతిస్తంభన. రాష్ట్రం ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని లెటర్స్ రాసినా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నుంచి గాని, ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి గాని ఒక శాశ్వతమైన క్లియర్ కట్ సొల్యూషన్ రాలేదు. అప్పుడప్పుడు కొన్ని టెంపరరీ రిలీఫ్లు, పరీక్ష రాయడానికి టైం పెంచడం, క్వాలిఫైయింగ్ మార్క్స్లో కొంచెం తగ్గించడం ఇలాంటివి చేశారు కానీ దానివల్ల పూర్తిగా సమస్య తీరలేదు. ఆ టెంపరరీ వెసులుబాటు టైం అయిపోగానే మళ్లీ సమస్య మొదటికొస్తోంది. ఈ కంటిన్యూస్ అనిశ్చితి టీచర్లను ఇంకా స్ట్రెస్కు గురిచేస్తోంది. అంటే రాష్ట్రం ట్రై చేస్తున్నా సెంటర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం వల్ల ఇంకా ఇది కంటిన్యూ అవుతోందన్నమాట. దీనికి తోడు వాళ్ళకి ప్రాక్టికల్గా ఇంకేమైనా ఇబ్బందులున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. వ్యాసంలో ఇంకో ముఖ్యమైన ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా చెప్పారు. ఏంటది? అదేంటంటే 2011కి ముందు చేరిన టీచర్లలో చాలామంది ఇప్పుడు 40లలో 50లలో ఉన్నారు. కొందరు రిటైర్మెంట్కు కూడా దగ్గరగా ఉన్నారు. అవును, నిజమే. ఇన్నేళ్ల సర్వీస్ తర్వాత ఈ ఏజ్లో ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పద్ధతిలో టెట్ లాంటి పరీక్షకు ప్రిపేర్ అవ్వటం, అందులో పాస్ మార్కులు తెచ్చుకోవడం వాళ్ళకి చాలా కష్టంగా మారింది. వాళ్ళు చేలినప్పటి ఎగ్జామ్ ప్యాటర్న్కు ఇప్పటి టెట్ సిలబస్కు చాలా తేడా ఉంటుంది కదా? చాలా తేడా ఉంది. అంతేకాకుండా ఏళ్ల తరబడి క్లాస్ రూంలో చెప్పిన అనుభవం వేరు, మళ్ళీ కొత్తగా పుస్తకాలు పట్టుకుని ఒక పరీక్ష కోసం చదవడం వేరు. ఈ ఏజ్లో కొత్త ఎగ్జామ్ టెన్షన్ తట్టుకోవడం కూడా వాళ్ళకి ఛాలెంజింగే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే ఒకవైపు పాలసీ, మరోవైపు గ్రౌండ్ రియాలిటీస్, మనుషుల ఇబ్బందులు, వీటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ కనిపిస్తోంది. అవును. దీన్ని మనం బ్రాడర్గా చూస్తే ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ తెచ్చేటప్పుడు ఎదురయ్యే ఒక క్లాసిక్ డైలెమా ఇది. ఎలాగా? ఒకవైపు విద్యా ప్రమాణాలు పెంచాలి, అకౌంటబిలిటీ తేవాలి అనే మంచి ఉద్దేశంతో టెట్ లాంటి స్టాండర్డైజ్ టెస్టులు పెట్టడం. ఇది ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్కు మంచిదే కావచ్చు. మరోవైపు ఆల్రెడీ సిస్టంలో ఉండి దశాబ్దాలుగా పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్డ్ టీచర్ల రియల్ కండిషన్స్, వాళ్ల అనుభవం, వాళ్ల సర్వీస్ను ఎలా కన్సిడర్ చేయాలి? రూల్స్ ప్రకారం మొండిగా వెళ్లడమా, లేక హ్యూమన్ టచ్తో, ప్రాక్టికాలిటీతో ఒక మధ్య మార్గం చూడాలా? ఇక్కడే పాలసీ మేకర్స్ విచక్షణ ముఖ్యం. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి డాక్టర్ వేణుగోపాల్ గారు ఏమైనా సొల్యూషన్స్ చెప్పారాయన విశ్లేషణలో? ప్రాబ్లం గురించే కాకుండా సొల్యూషన్ వైపు ఏమైనా వెలుగు చూపించారా? ఆయన అభిప్రాయం చాలా క్లియర్గా, బ్యాలెన్స్డ్గా ఉంది. చెప్పండి. భవిష్యత్తులో కొత్తగా టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చేవారికి ఎడ్యుకేషన్ క్వాలిటీ కోసం టెట్ కంపల్సరీ చేయడం కరెక్టే అని ఆయన ఒప్పుకుంటున్నారు. దానిమీద ఎవరికీ పెద్దగా అబ్జెక్షన్ లేదు. అవును. అసలు సమస్యల్లా ఎప్పుడో పాత రూల్స్ ప్రకారం అపాయింట్ అయి క్లాస్ రూంలో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న పాత టీచర్లకు కూడా ఇదే కొత్త రూల్ని యాజ్ ఇట్ ఈజ్గా గుడ్డిగా అప్లై చేయడమే కరెక్ట్ కాదని ఆయన గట్టిగా ఉంటున్నారు. దీనివల్ల వాళ్ళు అనవసరంగా ఆందోళన పడటమే కాకుండా అవును, వాళ్ల అనుభవాన్ని తక్కువ చేసినట్టవుతుందని ఆయన ఫీలింగ్. ఇది ఇంకో ప్రశ్నను లేవనెట్టుతోంది. ఒక టీచర్ క్వాలిఫికేషన్ను, కేపబిలిటీని కేవలం ఒక 3 గంటల పరీక్షతోనే పూర్తిగా చెప్పగలమా? అది ఇన్నేళ్ల అనుభవం ఉన్నవాళ్ల విషయంలో. అదే కీలకమైన ప్రశ్న. వ్యాసంలో ఈ పరీక్షకు ఆల్టర్నేటివ్గా లేదా పరీక్షతో పాటు ఆలోచించదగ్గ కొన్ని ప్రాక్టికల్ మార్గాలు సూచించారు. అవి చూడాలి. అవేంటి? మొదటిది, వాళ్ల లాంగ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్నే ఒక మెయిన్ క్వాలిఫికేషన్గా చూడటం. ఓ, ఇన్నేళ్లుగా వాళ్లు క్లాస్ రూంలో సాధించిన రిజల్ట్స్, పిల్లలపై చూపిన ప్రభావం, టీచింగ్లో వాళ్లకున్న స్కిల్స్, వీటన్నిటికీ వాల్యూ ఇచ్చి దాని బేసిస్ మీద టెట్ నుంచి వాళ్లకు స్పెషల్ ఎగ్జామ్షన్ ఇవ్వడం ఒక దారి. వాళ్ల సర్వీస్ రికార్డులు, పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ కూడా దీనికి హెల్ప్ అవుతాయి. అనుభవం కూడా ఒక రకమైన పరీక్ష లాంటిదే కదా? అంతే కదా. ఇది ఒక సూచన. అంటే అనుభవాన్ని కూడా కొలమానంగా చూడాలంటున్నారు. బాగుంది. మరి రెండో సూచన? రెండవది, టెట్ పరీక్ష రాయమని ఫోర్స్ చేసే బదులు వాళ్ల ప్రొఫెషనల్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేయడానికి, ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్టు వాళ్లను అప్డేట్ చేయడానికి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం. ట్రైనింగ్ అంటే ఎలాంటివి? ఉదాహరణకు మోడర్న్ టీచింగ్ మెథడ్స్, టెక్నాలజీ వాడకం, స్టూడెంట్ సైకాలజీ, కొత్త కరిక్యులం, ఇలాంటి వాటిపై వాళ్లకు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు, వర్క్షాపులు, కౌన్సిలింగ్ సెషన్లు పెట్టడం. ఆ తర్వాత ఆ ట్రైనింగ్ పూర్తయ్యాక దాని ఆధారంగా వాళ్ల క్వాలిఫికేషన్ను చూడవచ్చు. ఇది పరీక్ష కంటే ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుందని రచయిత అభిప్రాయం. అంటే పరీక్ష పాస్ అవ్వడం అనే టార్గెట్ కంటే నిజంగా స్కిల్స్ పెంచడం మీద ఫోకస్ పెట్టాలన్నమాట. ఖచ్చితంగా. దీనివల్ల డబుల్ బెనిఫిట్. ఒకటి, టీచర్లు కొత్త స్టాండర్డ్స్కు, మెథడ్స్కు అప్డేట్ అవుతారు, వాళ్లలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రెండోది,
ఎగ్జామ్స్ పేరుతో వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ను కాపాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ను గౌరవించినట్టు అవుతుంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్ లాంటిది. అవును. ఇలా చేస్తే సిస్టంలో అనవసరమైన గొడవలు తగ్గుతాయి, టీచర్ల మారల్ దెబ్బతినకుండా ఉంటుంది. ఈ సొల్యూషన్స్ వినడానికి ప్రాక్టికల్గానే అనిపిస్తున్నాయి. మరి వీటిని అమలు చేసే దిశగా ఏమైనా జరుగుతోందా? స్టేట్ గవర్నమెంట్, టీచర్స్ యూనియన్స్ మధ్య మాటామంతి ఎలా ఉన్నాయి? వ్యాసం చివర్లో ఒక హోప్ ఇచ్చే విషయం చెప్పారు. చెప్పండి. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, టీచర్స్ యూనియన్ల ప్రతినిధుల మధ్య డిస్కషన్స్, చర్చలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. అంటే ప్రయత్నాలు ఆగలేదన్నమాట? ఆగలేదు. బహుశా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఈ ఆల్టర్నేటివ్స్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం చర్చ సారాంశం ఏమిటి అని చూస్తే, ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. దాంతో కాంప్రమైజ్ అవ్వలేం. అదే సమయంలో ఆ క్వాలిటీ కోసం తీసుకునే స్టెప్స్ ఆల్రెడీ సిస్టంలో ఉండి ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఎంప్లాయీస్ పట్ల హ్యూమన్గా, జస్ట్గా ఉండాలి. వాళ్ల రియాలిటీస్ను, వాళ్ల ఎక్స్పీరియన్స్ను కన్సిడర్ చెయ్యాలి. అవును. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే ఇప్పుడు అందరి ముందున్న అసలైన ఛాలెంజ్. ఇది కేవలం ఒక రూల్ ఇంప్లిమెంటేషన్కు సంబంధించిన టెక్నికల్ ఇష్యూ కాదు. ఇది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కు, ఎంప్లాయీ మోరల్కు సంబంధించిన సెన్సిటివ్ విషయం. ఈరోజు మనం డాక్టర్ కె వేణుగోపాల్ గారి విశ్లేషణ ఆధారంగా టెడ్ అంటే ఏంటి, ఆర్టీఈ కింద దాని ఇంపార్టెన్స్, 2011కి ముందు చేరిన ఇన్ సర్వీస్ టీచర్లకు ఇది ఎందుకొక పెద్ద సవాలుగా, సంకటంగా మారింది అనే విషయాలు వివరంగా తెలుసుకున్నాం. వాళ్ల వాదనలు, మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, కేంద్రం నుంచి రెస్పాన్స్ లేకపోవడం వల్ల వచ్చిన డెడ్లాక్. అవును. ఇంకా ఏజ్ ఎక్కువైన టీచర్ల ప్రాక్టికల్ ఇబ్బందులు, చివరగా పరీక్షలకు బదులు ఎక్స్పీరియన్స్ను చూడటం లేదా స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం లాంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ గురించి కూడా లోతుగా మాట్లాడుకున్నాం. ఈ చర్చ ముగింపులో శ్రోతలు ఆలోచించడానికి ఒక పెద్ద ప్రశ్నను వదిలి వెళ్దామనుకుంటున్నాను. తప్పకుండా. స్టాండర్డైజేషన్ కోసం మనం ఈ పరీక్షలపై ఎంతగా ఆధారపడుతున్నాం? టెట్ లాంటివి మినిమం స్టాండర్డ్స్ కోసం అవసరమే కావచ్చు, కాదనట్లేదు. కానీ పాలసీలు మార్చినప్పుడు లేదా కొత్తవి తెచ్చినప్పుడు, ముఖ్యంగా వాటిని పాత ఎంప్లాయీస్కు అప్లై చేయాల్సి వచ్చినప్పుడు, క్లాస్ రూంలో ఏళ్ల తరబడి రోజువారీ అనుభవం ద్వారా సంపాదించిన నాలెడ్జ్ను, స్కిల్స్ను, ఆ ప్రాక్టికల్ విజ్డమ్ను మన సిస్టమ్స్ నిజంగా ఎలా గుర్తించగలవు, ఎలా విలువ కట్టగలవు? మంచి ప్రశ్న. అనుభవం అనేది పరీక్షల ద్వారా కొలవలేని అమూల్యమైన ఒక అర్హత కాదా? ఈ పరీక్షల డామినేషన్లో అనుభవానికి సరైన చోటు ఎక్కడుంది? ఇది కేవలం టెట్ సమస్యకే కాదు, చాలా రంగాల్లో మనం ఫేస్ చేస్తున్న క్వశ్చన్. నిజమే. ఎడ్యుకేషన్ అయినా, ఇంకే రంగమైనా రీఫార్మ్స్, మార్పులు తప్పవు. కానీ ఆ మార్పుల జర్నీలో పాలసీలు చేసేటప్పుడు కేవలం అంకెలే కాదు, మనుషులను కూడా చూడటం, సిస్టంకు సర్వ్ చేసిన వాళ్ల అనుభవాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో అది ఎంత కాంప్లెక్స్ ప్రాసెసో ఈ టెట్ వివాదం మనకు మళ్లీ గుర్తుచేస్తోంది. ఆ బ్యాలెన్స్ను సాధించడంలోనే అసలైన గవర్నెన్స్ స్కిల్ ఉంది.